హాయ్ గుప్పుడంత మనసు ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్ ఈరోజు ఏం జరిగింది అనేసి. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, లైక్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, నిజంగా చెప్తాను, అసలు ఋషి సార్ గురించి అంత ఎమోషనల్ అవుతా ఉంటే మన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి లేదా అనేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే అంత సెంటిమెంటల్గా ఉంది. అసలు ఋషి సార్ ఏడ్ చేశారంటే చూడండి, వసుధార గారు ఎంత ఎలివేషన్ ఇచ్చారు, ఏం చెప్పారు అనేసి ఆయన గురించి ఆయన తెలుసుకొని అప్పుడు ఆ గూస్ బంప్స్ వస్తాయి చూడండి. మన గురించి ఎవరన్నా గొప్పగా చెప్పారంటే ఆ గూస్ బంప్స్ కన్నా ఎక్కువగా ఋషి సార్ గురించి వసుధార గారు చెప్పారనిపించింది నాకు. మీకు కూడా ఖచ్చితంగా అలాగనే అనిపించింటే కామెంట్ చేయండి ఈ వీడియో కింద. అలాగే లైక్ చేయండి. లైక్ చేసినారంటే ఈ వీడియో చాలా మందికి పోతుంది. మళ్ళీ ఏంజల్కి మనో గారికి పెళ్లి చేయాలనేసి అనుపమ గారు డిసైడ్ చేస్తా అంటారు. ఎందుకంటే అదేమైనా ఫర్దర్గా జరుగుతుందని చూడాలి. మళ్ళీ ఇప్పుడు పెళ్లి గురించి మన సరోజ వచ్చి, బాబా నువ్వు ఎలాగన్నా పెళ్ళికి ఒప్పుకో బాబా, నేను మా నాన్నని ఒప్పిస్తాను అనేసి చెప్తా ఉంది. ఒప్పిస్తానని చెప్తా అంటే అక్కడ వసుధార గారు ఇంటా అన్నారు, అసలు నువ్వంటే ఇష్టం లేదు సరోజ నాకు అనేసి మన ఋషి సార్ లాంటి రంగా చెప్పేశారు. ఆ రంగా చెప్పే కొద్దికి మన ఏం బాబా ఎందుకు ఇష్టం లేదు అనేసి అంటే, చిన్నప్పుడు అందరూ అనుకుంటా ఉంటారు కదా మనం పెళ్లి చేసుకుందాం అనేసి అందరు చెప్తా ఉంటారు కదా, అది పెద్దోళ్ళు సహజంగా అనుకునేది. కానీ నాకైతే నువ్వు ఇష్టం లేదు అనేసి చెప్పేశాడు. ఇష్టం లేదు అని చెప్పేశారు కదా, ఇష్టం లేదు అని చెప్పేసి అంత ఖచ్చితంగా ఇష్టం లేదు అని చెప్తాను అంటే మన ఋషి సార్ అనేసి ఈరోజు ఆ ఎపిసోడ్ చెప్పిన ఫస్ట్తో ఆ ఎమోషన్ సీన్ వచ్చినప్పుడు ఋషి సార్ ఆడవడం కానీ, మళ్ళీ ఇప్పుడు ఋషి సారు నాకు సరోజాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడం కానీ, ఈ రెండింటిని చూస్తే మన ఋషి సారు మనకి ఈరోజు రోజు రోజుకి కొంచెం మన ఋషి సారే అనేసి మనకు ఒక హింట్ వస్తూ ఉన్నట్టుంది సీరియల్ నుంచి వస్తూ ఉంటే. మీరు నిన్న చూసినా కానీ ఈరోజు చూసినా కానీ, ఎందుకంటే నిన్న వసుధార గారు బయట వెళ్ళిపోయినప్పుడు టెన్షన్ పడ్డము, ఈరోజు ఋషి సార్ గురించి ఋషి సార్ తెలుసుకొని బాధపడ్డము, ఆయన అంతటా ఆయన బాధపడ్డం, ఏడవడము ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. సరే అనేసి మళ్ళీ శైలేంద్రకి ఎండి పోస్ట్ లేదని వాళ్ళ అమ్మ మీటింగ్ పెట్టింది వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మ మీటింగ్ పెట్టే కొద్దికి ఇంకా వసుధార గారు చనిపోయారని మీకు తెలుసు కదా దేవయాని గారు, మీరు ఎలా తీసుకొస్తారు చెప్పండి. అంత మాత్రం చెప్పచ్చు కదా మీరు, వసుధార లేదు అనేసి మీ ఆయన చెప్పచ్చు కదా. ఇద్దరు కలిసి కుట్ర పట్టినారు కదా, ఆ కుట్రని బయట పెట్టండి చూద్దాం మీ ఆయన ఏం చేస్తాడు. ఇంట్లో నుంచి బయట తీసేయకపోతే అప్పుడు నన్ను అడగండి. రేవతి గారు మీరు కరెక్ట్గా చెప్పండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత వీడియో చూస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్.